ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య కొనసాగుతున్న యుద్ధ నేపథ్యంలో దేశంలో వంట గ్యాస్ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. దీన్ని సైబర్ కేటుగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. సిలిండర్ల బుకింగ్ పేరుతో కొత్త తరహా మోసాలకు తెరలేపారు. గ్యాస్ కొరత ఉందనే పుకార్లను నమ్మి త్వరగా సిలిండర్ పొందాలని ప్రయత్నించేవారే వీరి ప్రధాన లక్ష్యం. వీరి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి కేటుగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో గ్యాస్ సరఫరా నిలిచిపోతుందని, తక్షణమే బుక్ చేసుకుంటే సిలిండర్ లభిస్తుందని నమ్మబలికే సందేశాలను వాట్సాప్, ఎస్ఎంఎస్ల ద్వారా సైబర్ నేరగాళ్లు పంపిస్తున్నారు. గ్యాస్ సబ్సిడీ ఆగిపోయిందని, మీ గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ చేయకపోతే కట్ అవుతుందనంటూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారు. ఈ సందేశాలతో పాటు పంపే నకిలీ వెబ్సైట్ లింకుల్ని నేరగాళ్లు ప్రధాన ఆయుధాలుగా మార్చుకుంటారు. తక్షణమే సిలిండర్ డెలివరీ, అదనపు సిలిండర్లు లభ్యమంటూ సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన ప్రకటనలు ఇచ్చి అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. ఆన్లైన్లో ముందుగా డబ్బులు చెల్లిస్తేనే గ్యారంటీగా గ్యాస్ సరఫరా చేస్తామని సైబర్ నేరగాళ్లు నమ్మబలుకుతారని హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు తెలిపారు. ఒకసారి డబ్బు పంపిన తర్వాత వారు ఫోన్ లిఫ్ట్ చేయబోరని పోలీసులు హెచ్చరిస్తున్నారు. గ్యాస్ ఏజెన్సీ కస్టమర్ కేర్ నెంబర్ల కోసం గూగుల్లో వెతికినప్పుడు వచ్చే నకిలీ నెంబర్లకు కాల్ చేస్తే వారు మీ ఫోన్ను హ్యాక్ చేసి రిమోట్ యాక్సెస్ యాప్లను ఇన్స్టాల్ చేయిస్తారన్నారు. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. అన్నోన్ నంబర్స్ నుండి ఏదైనా మీకు గ్యాస్ డెలివరీ చేస్తాము, మీరు బుకింగ్ చేసుకోండి, లేకపోతే షార్ట్ పీరియడ్లో మీకు డెలివరీ అవుతుంది, లేదా తక్కువ ధరలో మీకు డెలివరీ అవుతుంది అనేది ఎటువంటి మెసేజ్లు వచ్చినా, ఎటువంటి లింక్స్ వచ్చినా వాటిని ఎంటర్టైన్ చేయొద్దు. ఆ లింక్స్ని క్లిక్ చేయకండి. ఫ్రాడ్స్టర్స్ ఏపీకే ఫైల్స్ మీకు పంపొచ్చు, మెలేషియస్ లింక్స్ పంపొచ్చు, లేదా మిమ్మల్ని చీట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ రెగ్యులర్ డీలర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారానే మీరు గ్యాస్ ఎల్పిజి అనేది సదుపాయాన్ని పొందండి. మీకు ఏదైనా డౌట్ ఉన్నా మీకు వచ్చిన మెసేజ్ మీద మీరు లోకల్ పోలీస్ని కానీ లేకపోతే మీరు రెగ్యులర్ డీలర్ని కానీ సంప్రదించండి, అది కరెక్టా కాదా అనేది. అలా చేసి ముందుకెళ్తే బెటరు. అదర్వైజ్ ఇప్పుడున్న స్కేర్సిటీని దృష్టిలో పెట్టుకొని ఎవరో ఏదో చెప్తే ఎల్పిజి కోసము గ్యాస్ కోసం వెళ్ళి ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఒక అలర్ట్ ఇస్తున్నాము. సిలిండర్ బుకింగ్ లేదా ఆన్లైన్ చెల్లింపుల కోసం గ్యాస్ కంపెనీల అధికారిక వెబ్సైట్లను లేదా అధికృత ఏజెన్సీలను మాత్రమే సంప్రదించాలని పోలీసులు కోరుతున్నారు. ఆకర్షణీయమైన ఆఫర్ల పేరుతో వచ్చే ఫోన్ కాల్స్ నమ్మి మీ బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటీపీ, యూపీఐ పిన్ వంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోకూడదని సూచిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు పంపే అనుమానాస్పద లింకులను క్లిక్ చేయటం వల్ల మీ వ్యక్తిగత, ఆర్థిక సమాచారం నేరగాళ్ల చేతికి చిక్కుతుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. యుద్ధం వల్ల గ్యాస్ కొరత ఏర్పడిందనే పుకార్లను నమ్మే ముందు అధికారిక ప్రకటనలను గమనించాలని పోలీసులు చెబుతున్నారు. ఫ్రాడ్స్టర్స్ మనకున్న అబ్జర్వేషన్ బట్టి ప్రతి ఈవెంట్ని, ప్రతి అకేషన్ని, ఈవెంచువాలిటీని వాళ్ళు క్యాష్ చేసుకుంటారు. సో ఒక్కొక్కసారి ఫ్లడ్స్ వచ్చినప్పుడు వాతావరణం తెలుసుకోండి అని చెప్పి, లేకపోతే ట్రాఫిక్ అడ్వైజరీస్ అని చెప్పేసి ఇట్లాంటి చాలా మోసాలు జరిగాయి. ఇప్పుడు కూడా ఈ గ్యాస్ స్కేర్సిటీని కూడా వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ముందుగా మీరు అడ్వాన్స్గా పే చేస్తే రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది, లేకపోతే మీరు అడ్వాన్స్ బుకింగ్ అని చెప్పి ఇట్లాంటిది మాయమాటలు చెప్పే అవకాశం ఉంది. కాబట్టి మీ రెగ్యులర్ డీలర్ ద్వారానే మీరు ఇవన్నీ చేసుకోండి. అదర్వైజ్ అన్నోన్ నంబర్స్ నుండి మీకు వచ్చిన ఏ కాల్స్ని కానీ మెసేజెస్ని కానీ ఎంటర్టైన్ చేయొద్దు. అదగా మీకు వాటి మీద నమ్మాలనిపిస్తే వాటిని వెరిఫై చేసుకోండి, అది కరెక్టా కాదని. వెరిఫై చేసిన తర్వాత మాత్రమే ఆ మెసేజ్కి రెస్పాండ్ అవ్వండి. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930కి లేదా cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. సైబర్ నేరాల్లో వెంటనే ఫిర్యాదు చేస్తే మీ డబ్బును రికవర్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.